హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు రేషన్ కార్డుల మీద ఒక మంచి క్లారిటీ అయితే వచ్చేసిందండి. కొత్త అప్లికేషన్లు మీ సేవలో తీసుకుంటున్నారన్న విషయం మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చారు గవర్నమెంట్ వారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకైతే నేను క్లారిటీగా చూపిస్తాను, ప్లస్ వినిపిస్తానండి. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మీ సేవలో అప్లికేషన్లు తీసుకోవట్లే, కొత్త రేషన్ కార్డులపై పౌర సరఫరాల శాఖ క్లారిటీ. ఇక వివరాల్లోకి వెళ్తే, రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. కొత్త కార్డుల కోసం మీ సేవలో ఎలాంటి అప్లికేషన్లు తీసుకోవటం లేదని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. కొత్తగా రేషన్ కార్డులు కావాలనుకునే వాళ్ళు మీ సేవా కేంద్రాల ద్వారా అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఐసిని కోరుతూ లేఖ రాసింది. దీంతో కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్ తీసుకుంటున్నారని భారీగా జనం మీ సేవా కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేయడానికి యత్నించారు. అయితే తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని వారు చెప్పడంతో వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో ఎన్నికల కోడ్ కారణంగా దరఖాస్తులు తీసుకోవడంపై ఎన్నికల కమిషన్ అంటే ఈసీ ఆంక్షలు విధించిందనే ప్రచారం ఊపందుకుంది. దీనిపై స్పందించిన ఈసీ తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని పేర్కొంది. రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియను ఎలాంటి ఆటంకం లేదని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం ఇంత క్లారిటీగా చెప్పినప్పటికీ మీ సేవా కేంద్రాల్లో మాత్రం దరఖాస్తులు స్వీకరించలేదు. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిపోయింది. చివరకు గందరగోళానికి పౌర సరఫరాల శాఖ తెరదించింది. మీ సేవా కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకోరని స్పష్టం చేసింది. ఇప్పటికే గ్రామాల్లో జరిగిన గ్రామ సభలు, ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగానే రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించారు. తర్వాత రాని వాళ్ళు ఉంటే మరోసారి గ్రామ సభలు పెడతామని పేర్కొన్నారు. పాత రేషన్ కార్డుల్లో ఉన్న తప్పులు, ఒప్పులు, చేర్పులు, మార్పులు మాత్రం మీ సేవలో చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు డూప్లికేట్ అవ్వకుండా ఉండేందుకు మాత్రం మీ సేవ ద్వారా వాటిని స్క్రూటినీ చేసి పంపించాలని చెప్పామన్నారు. అంతే తప్ప కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని అంటున్నారు. ప్రజాపాలన, గ్రామ సభల అప్లికేషన్ల డేటా ఎంట్రీపై వివరణాత్మక సూచనలు త్వరలో జారీ చేస్తామని అందరూ డీసీఎస్ఓలు ఈ ఆదేశాలు కింది స్థాయి సిబ్బందికి పంపించాలని వాట్సాప్ మెసేజ్లు అందాయి. చూశారు కదండి, ఈ రేషన్ కార్డుల మీద ఒక క్లారిటీ అయితే వచ్చేసిందండి. మీ సేవల ద్వారా కొత్త అప్లికేషన్స్ అయితే తీసుకోవట్లేదంట. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓన్లీ మార్పులు, చేర్పులకు అయితే అవకాశం ఉంటుందంట అండి. అది ఎప్పటికీ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుందంట. కానీ కొత్త రేషన్ కార్డులకు మాత్రం అప్లికేషన్లు మీ సేవలో తీసుకోవట్లేదంట ప్రజెంట్ అయితే. ఇకపోతే మనకి ఇంతకుముందు ప్రజాపాలన అప్లికేషన్లు తీసుకున్నారు కదండి, దాని తర్వాత గ్రామ సభల్లో కూడా తీసుకున్నారు కదా, ఆ అప్లికేషన్సే సరిపోతాయి అంట. ఒకవేళ ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే అవే సరిపోతాయి అంటున్నారు అధికారులు అయితే. వాటి ప్రకారమే బెనిఫిషియర్స్ని సెలెక్ట్ చేస్తారంట అండి. ఆన్లైన్లో కూడా సర్వే చేస్తారు. మీకు ఆఫ్లైన్లో కూడా అధికారులు అయితే మీ వద్దకు వస్తారండి. తప్పకుండా మీకైతే ఎంక్వైరీ అయితే చేస్తారు. దానికోసం సిద్ధంగా ఉండండి. సో ఇదండి ఈరోజు వచ్చిన రేషన్ కార్డుల మీద క్లారిటీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో రేషన్ కార్డు అప్లికేషన్ల కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు కదండి. దయచేసి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, అందరికీ తెలియచేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.